రామ్ ప్రసాద్ గారు ఉంటారు, RAM TRA SAD అని కొట్టి పక్కన ఫైనాన్స్ కూడా కొట్టలేదు, రామ్ ప్రసాద్ కొట్టుకొని వస్తుంది మోస్ట్లీ. ఇప్పుడు మా ఇంట్లో పని చేసే వాళ్ళకి కానీ, తర్వాత మాకు వెల్డింగ్ పనికి వచ్చే వాళ్ళకి కానీ, చెక్క పనికి వచ్చే వాళ్ళకి కానీ, ఈవెన్ మా సెలూన్లో కూడా చెప్పాను సార్, రామ్ ప్రసాద్ గారు ఉంటారు, ఆయన వీడియోలు చూడండి. మీరు 2 minutes మాట్లాడితే అట్లీస్ట్ 2-3 times షాక్ అవుతుంది నేను. ఎలాంటిది షాక్ అయిన సెన్స్ ఏంటంటే ఏదో ఎవరు చెప్పట్లేదు మీరు, దాన్ని జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. నా దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఆయనకు జబ్బు వస్తే నేనే బాధ్యుడిని. ఆ సర్వీస్ వచ్చిందాక 2 అమ్మాయిలు డెడికేట్గా పెట్టాం, ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడతాం, ఇంకా వేరే పని ఏం పెట్టుకోం. ఇన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించారు కదా సార్, వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తారు, వాళ్ళకు మీకు థ్యాంక్స్ చెప్పడం, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడం, ఎట్లా ఉంటుంది సార్ మీకు ప్రతిరోజు? ఒక ఇంట్లో 3 క్యాన్సర్లు ఉన్న వాళ్ళు వచ్చారు సార్. పిల్లలకి 18 years ఏజ్లో వేరే డిఫరెంట్ ఇష్యూస్ వచ్చింది, మెంటల్ ఇష్యూస్. సడన్గా బిట్స్ పిల్ల అనే స్టూడెంట్కి 3rd yearలో వారం క్రితం బెంగళూరులో ఒక 28 ఏళ్ళ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. అది ఫస్ట్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యింది. మళ్ళీ మాట్లాడి మొత్తానికి క్లెయిమ్ అప్రూవ్ చేయాలి. అప్పటిదాకా ప్రశాంతంగా నేను కాదు, ఇట్లా అన్నీ విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే జనాలకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం అంత హ్యాపీగా ఉన్నాం అనిపిస్తుంది. ఇప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళ్తున్నాడు సార్, వాడు ఈ రోజు పలానా జబ్బు లేదు అతనికి, సడన్ గా వస్తే ఓకేనా? ఓకే పాలసీ తీసుకున్నాక ఎప్పుడు ఏ కొత్త విషయం తెలిసిన మీ హెల్త్ సమస్య పరంగా దాని రికార్డ్ మెయింటైన్ చేయండి. ఏంటి అందరూ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఆపేసి నారాయణ గారు ఆపేసేయండి, వాటి వల్ల మీకు ప్రాబ్లం వస్తుంది. చాలా మంది లాంగ్ టర్మ్లో పెరిగిపోతాయి, షార్ట్ టర్మ్లో అయితే పడిపోతాయి, కానీ లాంగ్ టర్మ్లో పెరిగిపోతాయి అన్నారు. అది కూడా జరగకపోవచ్చు. మరి అటువంటిది ఒక ఫండ్ ఆఫ్ CIO ఇంత ఓపెన్గా ఇప్పుడు SIPలు ఆపేసేయండి, మార్కెట్ వాల్టైల్ ఉంటుంది, స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో పెడితే డబ్బులు రావని చెప్పాడు. మరి యాక్చువల్గా మీరు పెడితే ఆయన డబ్బులు వస్తుంది కదా, ఆయన వద్దని చెప్పాడు. అంటే ఎంత హానెస్టీ ఉంది ఇండస్ట్రీలో, ఫస్ట్ ఆ పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అమ్మే వ్యక్తి ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఇప్పుడు వద్దు బాగోదని చెప్తారా సార్? చెప్పడం. గోల్డ్ స్మిత్ అతను గోల్డ్ ఇప్పుడు వద్దు తగ్గిపోద్ది కొనద్దని చెప్తాడా? మ్యూచువల్ ఫండ్ వ్యక్తులు చెప్పారు 22% అబవ్ ఇచ్చిన స్మాల్ క్యాప్ ఫండ్స్ 22 ఫండ్స్ ఉన్నాయి. మీరు అందరూ పెట్టిన ఫండ్స్ అవే. 2012 నుంచి 2019 వరకు గోల్డ్ ఫండ్ ఇచ్చిన రిటర్న్ 0. మరి 7 ఏళ్ళు గోల్డ్ రేటు పడిపోతే నీకు రిస్క్ లేదే, మ్యూచువల్ ఫండ్ 2 years 3 years పడితే నీకు నొప్పి ఎందుకు వస్తుంది? నువ్వు 1,00,000 పెట్టావు, ఒక 7 ఏళ్ళు పెట్టావు, 8 ఏళ్ళు పెట్టావు, అది అప్పటికి 2,40,000 అయింది. ఈ 2,40,000 మీద 30% పడిపోయింది. 2,40,000 మీద కోసేస్తుంది, నువ్వు పెట్టిన దాని మీద కోయదు. అది భూమి అయినా, పొలం అయినా, స్థలం అయినా, ఇల్లు అయినా, గోల్డ్ అయినా, సిల్వర్ అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా, లాంగ్ టర్మ్ యావరేజ్ స్టాండర్డ్, షార్ట్ టర్మ్ స్టాండర్డ్ కాదు.